హైదరాబాద్ హైదరాగూడ అత్తాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబర్పేటకు చెందిన ఎడ్ల శ్రీనివాస్ బాబురావు అశోకులు తమ భూమి వివాదంపై ఆరోపణలు చేశారు. చెంగిచెర్లలో 22 ఎకరాల భూమిలో వెంచర్ వేసి 444 ఫ్లాట్లు విక్రయించే బాధ్యత కమలాకర్ రెడ్డికి ఇవ్వగా ఆయన నమ్మక ద్రోహం చేసి శ్రీనివాస్ సంతకం ఫోర్జరీ చేసి 47 ఫ్లాట్లు కాజేశారని ఆరోపించారు. నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ విషయంపై హ్యూమన్ రైట్స్ కమిషన్ డీజీపీ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కమలాకర్ రెడ్డి అని నా పేరు బాబురావు, ఈ బాబురావు. మేము ముగ్గురం అన్నదమ్ములం, అంటే శ్రీనివాస్, అశోక్ ముగ్గురు అన్నదమ్ములం. అయితే మేము ముగ్గురం కలిసి ఈ ప్లాట్లకు అమ్మకానికి పెట్టినప్పుడు కమలాకర్ రెడ్డి అనేదానికి కమిషన్ బేస్గా అతనికి ఇచ్చాము. ప్లాట్ ఇస్తే అమ్ముతుండే, మాకు కమిషన్ ఇస్తుండే. అయితే ఈ అమ్ముతున్నానని తెలుసు అని సుమారుకు వచ్చినప్పుడు మేము చేసినట్టు కమలాకర్ రెడ్డికి ప్లాట్ చూపించినాం. అగ్రిమెంట్ ఏం చేయలేదు, కమిషన్ బేస్. ఏ అగ్రిమెంట్ లేదు, ఏ పేపర్ లేదు, ఉట్టి మాట ఓరల్. ఈ ప్లాట్ అమ్మితే ఎంత వస్తే చేయడానికి వేరే మనుషులను పంపించి భయభ్రాంతులను చేసి అది చేసి ఇది చేసి కొంత ఇది చేసి కమలాకర్ రెడ్డి అంబర్పేట నంబర్. మేము అంబర్పేట. మాకు ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు కమలాకర్ రెడ్డి దగ్గర ఉందండి డాక్యుమెంట్స్. వేములవాడ రాజన్న గోశాలలో 4 కోడెలు మృతి చెందాయి. ఎండలతో అనారోగ్యం బారిన పడి చనిపోతున్నాయని వైద్యులు చెప్తుండగా భక్తులు మాత్రం మెరుగైన సౌకర్యాలు లేకపోవడం వల్లనే చనిపోతున్నాయని ఆరోపిస్తున్నారు.